ఈయన మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు చేసి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తాడట, 370 పెట్టి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తాడట. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నోళ్ళు కావాలి వాళ్ళకి. మనకి ఇప్పుడు మోడీ తీసుకొచ్చింది ఒకటి విదేశాంగ విధానంలో, రెండవది రక్షణ రంగంలో, రైల్వే రోజుకి 1 కోటి మంది ప్రయాణించే ప్రపంచంలో ఏకైక వ్యవస్థ రైల్వే. అది అద్భుతమైన మార్పు. ఇవి కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సంక్షేమం అనేటువంటిది ఆయుష్మాన్ భారత్ కావచ్చు, బియ్యం ప్రతి మనిషికి 5 కిలోల ఉచిత బియ్యం కావచ్చు, ఆహార భద్రత కల్పించాడు, ఇళ్ళు ఉచితంగా. ఇన్ని ఇళ్ళు స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదోడికి సొంత ఇంటి హక్కు అన్నటువంటిది ఎవడు చేయలేదు. అది ఈ స్థాయిలో చేసుకొస్తున్నాడు అనమాట. కానీ ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ ఇలా ప్రధానుల్లో కొన్ని పేర్లు ఇప్పటికే ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఓకే, ఇంతకుముందు అద్వానీ ఇలా వినిపించిన మోడీ పేరే ఇక చిరస్థాయిగా నిలిచిపోబోతుందా? ఇది బీజేపీ క్రెడిట్ అవుతుంది అంటే మన కళ్ళ ఎదుట ఇంకొక రికార్డు సాధ్యం కాదేమో అనుకుంటా మనం బతికుంటాం. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అలాగే ఈయన కొనసాగుతారు, 15 ఏళ్ళు అయిపోద్ది. తర్వాత కూడా మళ్ళీ బీజేపీనే వచ్చే ఇదే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళంతా విడిపోయి ఉన్నారు కాబట్టి. బేసిక్ గా ఒక తరం అయిపోయింది. మన తాతల మన తండ్రుల వరకు కాంగ్రెస్ చూసాం. మన దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకో తరం వరకు కూడా బీజేపీ చూడక తప్పదు. ఎందుకంటే వీళ్ళు దానికి తగినటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ఇలాంటి